తడువు చేశాను అని వ్రాయబడింది. తడువు చేశాడు. దేవుడు వెంటనే వెళ్ళమని చెప్పిన వెంటనే వెళ్ళుంటే బాగుండేది. కానీ లోతు అక్కడ ఏం చేశాడు? వెంటనే బయలుదేరలేదు కదా. ఆయన తడువు చేశాను. తడువు చేస్తున్నప్పటికీ ఆయనకి గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, ఇంకా అవకాశం ఇచ్చాడు. దేవదూతలకి వెళ్ళట్లేదని పట్టుకుని ఆ యొక్క లోతు చేతును, తన భార్య చేతును, తన ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని ద్వారమునకు బయట తీసుకొస్తారు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆ పర్వతము అవతల పక్క వెళ్ళిపోండి అని దేవదూతలు చెప్తే అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. ప్రభువా, ముసలోడిని అంత దూరం కొండకి ఏం దిగుతాం, నా వల్ల అవుతుంది, నీకు తెలుసు కదా, నీరసం వచ్చేసింది, అంత దూరం వెళ్ళాలంటే నా వల్ల కాదు. ఏ మాట అనుకోకపోతే దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడా? సోయార్ అన్న చిన్న గ్రామాన్ని కూడా నాశనం చేస్తానన్నాడా? ఈ పట్టణాన్ని అగ్నిగంధకాల చేత సుధమ కుమార పట్టణం నాశనం చేయాలి. మరి ఆ పట్టణం నాశనం చేయడు, ఆ గ్రామాన్ని నాశనం చేయడు కదా. నేను అంత దూరం వెళ్ళాను కానీ ఆ పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళిపోతాను నేను. ఇదొక రెండవ నిర్లక్ష్యం. లోతు నీతిమంతుడే, యథార్థవర్తనుడే, దేవుని భయభక్తులు కలిగినవాడు. కానీ ఎందుకో తెలియదు, ఆ సందర్భంలో భయంకర ప్రమాదం వస్తున్న సందర్భంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు లోతు. దేవునికి తెలియదా పక్కన ఉన్న సోయర ప్రాంతం ఉందని, ఆ పట్టణం తగలబెట్టని దేవునికి తెలియదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. శ్రమైన కష్టమైన కొండ అవతల పక్కకు వెళ్ళి ఉంటే ఈ రోజు నాడు లోతు కుటుంబం ఆశీర్వదించబడి ఆశీర్వాదానికి కారకుడుగా లోతు మారి ఉండేవాడు. అబ్రహాము ఆశీర్వదించబడే జనాంగానికి జనకుడుగా మారిపోయాడు. లోతు శపితమైన జనాంగానికి జనకుడుగా మారిపోయాడు. కదా కారణం ఏంటి తెలుసా? లోతు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినలేదు, దేవుని మాట వినలేదు. ఆ రోజే కనుక దేవుని మాట విని చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటే, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి ఉంటే, ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథాల గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళు ఇది బూతుల పుస్తకం అని మాట్లాడేవారా?